ఒక తెలుగు సినిమా ఏకంగా 55,000 థియేటర్లలో విడుదలవుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నా పట్టుమని 10,000 థియేటర్లు కూడా లేవు. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా SSMB 29 కోసం ఏకంగా 55,000 థియేటర్లను టార్గెట్ చేశారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద భూకంపం సృష్టిస్తోంది. ఇది నిజంగా సాధ్యమేనా? ఈ నమ్మశక్యం కాని ప్లాన్ వెనుక రాజమౌళి మాస్టర్ ప్లానేంటి అనే సందేహాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో సరైన సినిమాలు లేక ప్రేక్షకులు రావడం లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను సంపాదించడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. కాని అసలైన సవాలు ఆ 55,000 థియేటర్లను ప్రేక్షకులతో నింపడం ఎలా? ఒకవేళ ఈ సినిమా అన్ని థియేటర్లలో విడుదలైతే రోజుకు కనీసం 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం 10 రోజుల్లోనే 10,000 కోట్ల రూపాయలు సంపాదించాలంటే ప్రతి షో హౌస్ఫుల్ అవ్వాలి. ఇది జరగాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ కోసమే రాజమౌళి ఒక ఆటం బాంబు లాంటి ప్లాన్ను సిద్ధం చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లానేంటి? డైనోసార్లు, అగ్నిపర్వతాలు, అవతార్ లాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాను ఎలా కాపాడబోతున్నాయి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహేష్ బాబు సినిమా కేవలం రికార్డుల కోసమే ఈ రేంజ్లో ప్లాన్ చేయడం లేదు. దీని వెనుక ఒక పక్క స్ట్రాటజీ ఉంది.